కనురెప్పలు వస్తున్న కన్నీటిని దాచిపెట్టగలుగుతున్నాయి కాని నీ మనసు పడుతున్న బాధని దాచిపెట్టలేకపోతున్నాయక్క. అవునమ్మా, జ్యేష్ఠపుత్ర కొంప పీకరా అని మా రాతే ఇది. అందుకే మీ అక్కని నన్ను క్షమించాలమ్మా. నువ్వు క్షమాపణలు అడుగుతున్నావేంటన్నయ్య? చేసిన తప్పుని సరిదిద్దుకోలేవురా, కానీ తప్పుని తప్పని తెలుసుకొని ఒప్పుకోవడం తప్పు కాదు కదా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. అందుకే పూర్వం పెద్దవాళ్లు పెళ్ళిడు రాగానే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వెంటనే పెళ్లిళ్లు చేసేవాళ్లు. అందుకే పెద్దవాళ్లని ఎదిరించటాలు, ప్రేమ అని పక్కదారి పట్టడాలు ఆ రోజుల్లో ఉండేవి కాదు. రోహిత్ విషయంలో మేం చేసిన తప్పదే. నువ్వు పెంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నా ఈ ఉమ్మడి కుటుంబం తాలూకు విలువల్ని అపహాస్యం చేశాడమ్మా వాడు. అందుకే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నానమ్మా. ఆ రాక్షసి ఈ ఉమ్మడి కుటుంబం ఎంతకాలం ఇలా కలిసుంటుందో, ఏనాటికైనా విడిపోతుంది అన్నట్టుగా మాట్లాడింది. అప్పుడే దాని నాలిక కోసయ్యాలి అనిపించింది. ఈ ఉమ్మడి కుటుంబం తాలూకు పునాదులు ఆనంద అనే తల్లివేరుతో పెనవేసుకుని ఉన్నాయన్న సంగతి ఫస్ట్ డే మన విషయం మీ అమ్మగారికి చెప్పు. సెకండ్ డే ముహూర్తాలు. థర్డ్ డే మ్యారేజ్. అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాడు హ్యాపీగా అమ్మ వాళ్ళతో కలిసిపోయి ఉంటే వాణ్ణి చూపించి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి సమీర విషయం చెప్దాం అనుకున్నాను. కానీ వదిన మొత్తం రివర్స్ చేసింది. ఇప్పుడు సమీర విషయం అమ్మకి ఎలా చెప్పాలి? అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించాలి? ఆనందా, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం కావాలి? ఆ డ్రెస్ చూపించండి. సార్కి అర్జెంటుగా చెప్పేయాలి. సార్, ఏంటయ్యా? ఒకసారి బయటికి రండి సార్. ఏమైంది? అబ్బాయి రండి సార్, చెప్తాను. బా, నీకు హడావిడి ఎక్కువయ్యా ఐగ్రీవం. పద రండి సార్. సార్ రండి సార్. ఏంటయ్యా? సార్, ఆ అమ్మాయిని చూసారా? ఎవరయ్యా అమ్మాయి? ఆనంద భైరవి ఇంటి కోడలు. అంటే అదే సార్, ఆనంద భైరవి బావ కోటేశ్వరరావు ఉన్నాడు కదా. ఏది ఆ హడావిడి మనిషా? ఆ, అతగాడి కొడుకు భార్యనే. ఆ ఇంటి కోడలు మన షాప్ గడపెందుకు తొక్కుతుంది? మన ఎక్స్పర్టీ కదా. సార్, వాళ్ళలో వాళ్ళకి ఏవో తేడాలు ఉన్నట్టున్నాయి సార్. అందుకే రాజ్కోటి సిల్క్స్ని అవాయిడ్ చేసి నీలకంఠం షాప్లో, అంటే మీ షాప్లోనే అదిగో శారీలు కొంటుంది. సార్, ఇదిగో ఈ అమ్మాయిని మెల్లిగా దువ్వేసి మన దారిలోకి తెచ్చుకుంటే ఉపయోగపడుతుందేమో. దగ్గరికి వెళ్ళగానే చూపించుకొని కొట్టేస్తుందేమోనయ్యా. ఆ, అయినా ఎవరి వివరాలు తెలుసుకోకుండా ప్రొసీడ్ అయిపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి ఐగ్రీవం. ముందు విషయం ఏంటో కనుక్కో. రాజ్కోటి సిల్క్స్ ని అవాయిడ్ చేసి మన దగ్గరికి ఎందుకు వచ్చిందో, అసలు కథా కామామిషు ఏంటో కనుక్కొని కుదిరితే తన ఇంటి మనిషితోనే
అక్క ఏంటి ఈ టైంలో రెడీ అవుతున్నావు? ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, నువ్వు కూడా ఫాస్ట్ గా రెడీ అవ్వు, బయలుదేరదాం. ఎక్కడికి? మా ఫ్రెండ్ పార్టీ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. నీ ఫ్రెండ్ పార్టీ అయితే నేనెందుకు? అమ్మ నన్ను పార్టీకి పంపాలంటే నాతో పాటు నువ్వు కూడా ఉండాలి. వాళ్ళకి నీ మీదున్న నమ్మకం వేరు, నా మీదున్న నమ్మకం వేరు. అది కాదక్కా. అంటే ఏంటి? పార్టీకి వెళ్ళటం మానేయాలా? నువ్వు నాతో పాటు రాకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను పంపించరు కాబట్టి బెట్టు చేస్తున్నావా? ఇప్పుడు నేను నిన్ను బతిమలాడుకోవాలా? నువ్వు నన్ను బ్రతిమలాడ్డమేంటక్కా? మరింకేంటి? ఒకరి ఆనందం కోసం చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చు, తప్పులేదు అని ఓ బిల్డప్ డైలాగులు చెప్తూ ఉంటావు కదా. నా ఆనందం కోసం మనిద్దరికీ ఒక కామన్ ఫ్రెండే. నువ్వు పార్టీకి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ నేను పార్టీకి వెళ్ళకపోతే నా ఫ్రెండ్ చాలా